ఇక ఓట్ చోరీ కుట్రలను అడ్డుకుంటాం, బీజేపీ ఈసీ కలిసి ఓట్ల దోపిడీకి పాల్పడుతున్నాయని చెప్పేసి రాహుల్ చెప్తా ఉన్నాడు. ఇక బీహార్లో సార్ అసలు రంగు బయట పెడతాం, రాజ్యాంగాన్ని కాపాడేందుకే మా పోరాటం, బీహార్లో ఓటర్ అధికార యాత్ర ప్రారంభం, దేశానికి బీజేపీ ఎంతో ప్రమాదకరం అని చెప్పేసి ఖర్గే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక 7 రోజుల్లో ఆధారాలు ఇవ్వండి, లేదంటే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈసీ చెప్తా ఉన్నారు. ఇక వరద జలాలపై వాటా తేలిన తర్వాతే కొత్త ప్రాజెక్టులు కట్టాలి. ఇక ఏపీ కుట్రలు నీళ్లపై గుట్టుగా ఏపీ కుట్రలట, బంకచెర్లకు తోడుగా మరో 4 లింక్ ప్రాజెక్టులకు గురి అంట. ఇక వాటిలో 3 పోలవరం ఆధారంగా నిర్మించేవే. 2023లో ఎన్డబ్ల్యూడిఏ చర్చలో స్పష్టం చేసిన ఏపీ అంట. తాజాగా ఎజెండాలో వెల్లడి, గోదావరి కావేరీ లింక్ అయితే మిగులు జలాలు లేవంటున్న ఆంధ్రప్రదేశ్. బనకచెర్ల లింక్ అయితే మిగులు జలాలతోనే కడతామని బుకాయింపులట. ఇక వీటితో బనకచెర్ల లింక్ తోటి ఇంకా కూడా ప్రాజెక్టులు యాడ్ చేశారంట. వాటితో కూడా అవి కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నారట. అది లేటెస్ట్ ఏదైతే వాళ్ళ ఎజెండా ఉన్నదో ఆ ఎజెండాలో వెల్లడించారట. మొత్తానికైతే నీళ్లు తీసుకునే పనులు మాత్రము ఏపీ మాత్రము ముందంజలో ఉన్నది. ఇక అన్ని శాఖల నుంచి విజన్ డాక్యుమెంట్ అట. పకడ్బందీగా తెలంగాణ రైజింగ్ 2047 రూపకల్పనట. ఇక ఇప్పటికే నిపుణులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాల సేకరణ, అన్ని రంగాల్లో అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు. డిసెంబర్ 9న డాక్యుమెంట్ విడుదల చేసే ఛాన్స్ అంట.